శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ మన యొక్క విశ్వవసునామ సంవత్సరానికి కాను పంచయుద్ధాత్మకంలో అనువత్సరంగా ఈ యొక్క నామం కలిగింది. ప్రజాపతి దేవత అధిష్టాన దేవత కాబట్టి ఈ యొక్క ప్రజాపతి దేవత అనుగ్రహం కలగటానికి కానీ మనకు బ్రహ్మ సృష్టిలో 9 మంది ప్రజాపతులను నిర్దేశించి అటువంటి ప్రజాపతి సృష్టి కార్యాన్ని కూడా నెరవేరుస్తూ ప్రజాపతులందరితో సృష్టి ధర్మాన్ని పాటిస్తూ ప్రజల్ని సృష్టించి తద్వారా సృష్టి కార్యాన్ని మొదలుపెట్టారు బ్రహ్మగారు. అలా బ్రహ్మదేవుడి అనుగ్రహంతో ప్రజాపతుల సృష్టి కలిగి ఆ పుత్రాదులతో కలిగినటువంటి సంవత్సరం యొక్క మాసం యొక్క ఆ సంవత్సరం పేరే విశ్వవసునామ సంవత్సరం. ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరానికి ప్రజలందరూ కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ అందరికి కూడా ఆ యొక్క ద్వాదశ రాశి ఫలితాలతో పాటు మన యొక్క విశ్వవసునామ సంవత్సరంలో ముఖ్యంగా ఉగాదిని పురస్కరించి మనకు ఆరు భాగాలు పాపులుగా 3 భాగాలు శుభులుగా నవనాయక ఫలితాలు చెప్పబడుతూ ఇటువంటి ఉగాది కార్యక్రమాన్ని ఏదైతే యుగాది అని అనుకుంటామో అంటే ఇక్కడి నుంచే బ్రహ్మగారు సృష్టి ప్రారంభించబడిందని చెప్పి చైత్రశుద్ధ పాడ్యమి నుంచి అట్లాగా మనకు ఈ యొక్క ఉగాదిని నింబ కుసుమ భక్షణం అనేటువంటి ఈ యొక్క ఉగాది పచ్చడిని ఆస్వాదిస్తూ ఆ దేవుడికి నైవేద్యంగా పెట్టి నూతన సంవత్సరానికి మనము హరిద్రాది కుంకుమాదులతో ఆ యొక్క అర్చింపజేసినటువంటి వస్త్రాలు ధరింపజేసుకొని మన యొక్క ద్వాదశ రాశితో పాటు మన యొక్క పంచాంగం అంటే దేశము కానీ రాష్ట్రం కానీ గ్రామం కానీ మండలం కానీ ఏ విధంగా సుభిక్షంగా ఉంది నగరం కానీ అని చెప్పి తెలుసుకోవటం ముఖ్యంగా ఈ యొక్క ఉగాదిలో పురస్కరించి ప్రజలకి కొంత అనేక రకాలైనటువంటి ధర్మ క్షేత్రాల్లో అంటే ధర్మక్షేత్రం అంటే న్యాయస్థానాల్లో రాబోయే కాలంలో కొన్ని కఠినమైనటువంటి నియమాలతో కూడుకున్నటువంటి సంఘటనలు ఏర్పడటం అట్లానే ప్రజలకి సుభిక్షంగా సస్యశ్యామలంగా వృద్ధి చెందటం ముఖ్యంగా ఉద్యానవన పంటలు పూల పంటలు పండ్ల పంటలు అధికంగా ఉండటం డైరీ ఫార్మ్స్ లాంటిది చాలా అత్యధికంగా పరిశ్రమలు నెలకొల్పటం వ్యాపారాలు కూడా పోటీతత్వంతో ఉండటం అట్లానే ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ కొంతవరకు ఇప్పుడుకున్న పరిస్థితి కన్నా కొంత మెరుగుపడటం తద్వారా నూతనోత్తేజాన్ని పొందటం రాజుల్లో రాజ్యాధినేతల్లో కొంత ఆధిపత్యమైన వైషమ్యాలు ఉండటం తద్వారా ప్రజలకి క్షోభ కలగటం ఉత్తర ఈశాన్య ప్రాంతాల్లో అరిష్టాలుగా ఉండటం అట్లానే మనకు తెలుపు ధాన్యము కానీ తెలుపు వస్త్రాలు కానీ దూది కానీ బియ్యం కానీ రేట్లు కొంత పెరగటం బంగారం కూడా హెచ్చుతగ్గులుగా ఉండటం అట్లానే వెండి అత్యధికమైన ప్రియమైన రేటుగా పెరగటం అలాగే మనకు దినుసులు ధాన్యపు దినుసులు ఏవైతే ఉన్నాయో ఆ ధాన్య దినుసులు కూడా రేట్లు పెరగటం జరుగుతుంది. ప్రజలకి కొంతవరకు ఈ యొక్క రేట్లు పెరగటంతో ఇబ్బందులు పడటం జరిగే అవకాశం ఉంది. అట్లాగే ఈ యొక్క ప్రజల్లో కొంత స్పెక్యులేషన్ చేసేటువంటి వారు ట్రేడింగ్ చేసేటువంటి వారు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అంటే బ్యాంకు రంగాల్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో మూలధనానికి సంబంధించి బ్యాంకుల్లో కొంతవరకు దాన్ని కూడా వెచ్చించాల్సిన పరిస్థితి రహస్యంగా ఉండటం దాన్ని కూడా తీసి పెట్టుబడులుగా పెట్టే అవకాశంగా ఉంటుంది. ఈ యొక్క బ్యాంకు రంగంలో కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అట్లానే బ్యాంకులతో పాటు మిగతా కొన్ని చిన్న వ్యాపారం ఆర్థికపరమైన వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చి కొన్ని దివాళా తీయాల్సిన పరిస్థితికి వస్తాయి. కొన్ని ఒక వ్యాపారాలు కూడా ప్రముఖుల సంబంధించి కొన్ని వ్యాపార సంస్థల్లో కొంతవరకు ఆవిరైపోవటం ధనం కూడా తద్వారా ఇబ్బందులు పడటం అలాగే ముఖ్యంగా భోగలాలసా తత్పరులై ప్రజలు జీవనం చేయటం తద్వారా యజ్ఞాగాది క్రతువులు నిష్కామంగా చేయకపోవటం అట్లానే అగ్రవర్ణాల్లో ఉండేటువంటి వారికి కొంతవరకు ఇబ్బందులు కలగటం అలానే ఈ యొక్క రాజు మనకు మంత్రి గారు చంద్రుడు కావటం వల్ల ఎప్పుడు అనిశ్చితిగా ఉండటం ఆందోళనగా ఉండటం తర్వాత మాటలు తూటాలు ఒక బాంబుల్లాగా పేలటం కుటుంబంలో కావచ్చు అక్కడే వ్యవస్థలో కావచ్చు తద్వారా వైషమ్యాలకు లోను కావటం
ఇవన్నీ కూడా ప్రబలే అవకాశం ఉంటుంది. తర్వాత రోడ్డు, రైలు ప్రమాదాలు, వాయు ప్రమాదాలు, జల ప్రళయాలు, జల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. నూతనంగా చెప్పాలంటే ఇంకా వ్యాపారాల్లో కొంత ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వ్యాపారాలు కానీ, ఎలక్ట్రికల్ సంబంధించిన వ్యవహారాలు కానీ మెరుగుపడటం, అట్లనే అంతర్గతంగా భూమిలో అంతర్గతంగా కొన్ని ఖనిజాలని బయటికి వెలికి తీయటం, తద్వారా నూతనమైనటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయటం, అలాగే పెట్రోల్ కానీ భూగర్భంలో అడుగున ఉండేటువంటి ఖనిజ పదార్థాలతో వ్యాపారాలు మళ్ళీ ఊపందుకోవటం లాంటివి జరిగే అవకాశం ఉండటం, కొత్త ఖనిజాలతో వ్యాపారాలు మొదలుపెట్టడం, ఖనిజ సంపదని అత్యధికంగా చూడటం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అలానే మనకు ప్రజల్లో కానీ లేదా స్త్రీ పురుషాదుల్లో కానీ ఈ విడాకులకు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటికి కఠినతరమైన నిర్ణయాలు తీసుకోవటం న్యాయస్థానాలు, తద్వారా న్యాయానికి సంబంధించిన వ్యవహారాలు కూడా రాబోయేటువంటి కొంత మార్పులు, పెను మార్పులు వచ్చే అవకాశం ఉంటాయి. ఆ పెను మార్పుల్లో వైవాహిక జీవితం నడిపేటువంటి వారికి కఠినమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఎవరు పడితే వాళ్ళు మళ్ళీ విడాకులకు వెళ్లకుండా చేద్దామనే ఒక న్యాయ వ్యవస్థలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా నూతనమైనటువంటి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి అవకాశం ఎక్కువగా మెండు చూపే అవకాశం ఉంది ఈ యొక్క గృహస్థితితో పాటు. కాబట్టి త్వరితగతిన ఇవాటి కాలంలో మనం చూస్తున్నాము, పెళ్ళిళ్ళు జరగటం, విడాకులు తీసుకోవటంలో ఏవైతే జరుగుతున్నాయో వాటిలో కొన్ని పెను మార్పుల సంచలనంగా సృష్టించి వాటిని స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్లు ఫాలో చేసి తద్వారా వీటిని అరికట్టే ప్రయత్నం చేస్తారు న్యాయ వ్యవస్థల్లో కూడా. అట్లాగే రాజు రవి కావటం వల్ల ఇటువంటి పరిణామాలు ఎక్కువగా చేసుకునే అవకాశం ఉంటుంది. కఠినతరమైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొన్ని ప్రజలు కూడా క్షోభపడే అవకాశం ఉంటుంది. తద్వారా ఇబ్బందులు పడినా ప్రజలు వాళ్ళది విస్మరించి ప్రజలు కూడా మేము ఎన్నుకున్నట్టు యొక్క రాజ్యాధినేతలు ఈ విధంగా ఉన్నారే అని చెప్పి కొంతవరకు వాళ్ళు కూడా భావన చేయటం, ఇటువంటివన్నీ కొత్తదైన నిర్ణయాలు తీసుకోవటం, మత్తు పానీయాలు కానీ మత్తు పదార్థాలకి కొంత యువత వాటికి మళ్ళీ కూడా వెళ్ళటం, ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. ఇంకా విదేశీలో ఏదైతే ఉందో ఆ విదేశీయులందరూ కూడా మళ్ళీ స్వదేశానికే వెళ్ళడం మంచిది, మన యొక్క వైభవాన్ని చాటుకోవాలి అనే ఒక ట్రెడిషనల్ లెవెల్స్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది వాళ్ళు రావటంతో. అంటే ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది అటువంటి పరిష్కారానికి, ఆ సమస్యకు పరిష్కారం కూడా. కాబట్టి వీటిని మళ్ళీ కూడా పునరావృత్తిగా తెలిపే అవకాశం, అంటే స్వదేశానికి వెళ్దామనే ఆలోచనతో ఉండడం విదేశీయులు కూడా, విదేశీయత్వం ఉన్నా కూడా ఇటువంటివన్నీ కొత్తదైన మార్పులు మనకు కనబడుతూ ఉంటాయి. అక్కడ వ్యాపారాలు పెట్టుకునేటువంటి వారు కూడా ఇక్కడ వ్యాపార పునరుత్తేజం చేయాలి భారతదేశంలో అని చెప్పి భారతదేశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఇక్కడ వ్యాపారంగానే పుంజుకునే ప్రయత్నం చేయటం, తద్వారా ఆర్థికపరమైనటువంటి భారతదేశానికి ఆర్థిక మంద్యం నుంచి బయటపడే అవకాశం, తర్వాత నూతనమైనటువంటి సాంకేతిక జ్ఞానం పెరగటంతో కొంత ఉద్యోగస్తులకి అనిశ్చితి కొలవటం, తద్వారా ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లటం లాంటివి ఈ మార్కెట్లో జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని తగుదైనటువంటి యాక్టివిటీస్, అంటే మీ వృత్తిరీత్యా ఉన్న యాక్టివిటీస్ని పునరుత్తేజం చేయటం అనేది మంచిదిగా చెప్పబడుతున్నది ఇక్కడ. అంటే కావాలని మళ్ళీ కూడా మీరు మీ యొక్క వృత్తిరీత్యా ఉండేటువంటి వ్యవహారాలు మళ్ళీ మీ యొక్క పూర్వీకుల నుంచి ఆస్తిగా పొందినటువంటి వృత్తిరీత్యా మెలకువలు తెలుసుకోవటం, నైపుణ్యం తెలుసుకోవటం మంచిది. తద్వారా మళ్ళీ నూతన వ్యాపారాలు ఇక్కడ మొదలు పెట్టడానికి అవకాశంగా ఉంటుంది. ఇంకా మీరు ఈ దైవికంగా ధార్మికమైనటువంటి కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకోవటం, తద్వారా వాటిని కూడా మీరు అద్భుతమైనటువంటి కొన్ని సంఘటనలు జరగటం, వాటి ద్వారా మంచి చెడులు రెండు ప్రాబల్యమయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు కనబడే అవకాశం ఉంది. ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశానికి నూతనమైన ఉత్సాహాన్ని, అట్లనే క్రీడారంగంలో కావచ్చు, సినిమా రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు పెనుమార్పులు సంచలనంగా సృష్టించి ప్రపంచంలో కూడా భారతదేశం వైపు చూపు చుట్టం, అట్లాగే ప్రతి ఒక్కరు కూడా భారతదేశాన్ని సహకరించాలి, పరస్పర అవగాహన ఉండాలి అనే ఒక తోడ్పాటుతో ఉండడం, మన చిరకాల శత్రువులు కూడా దేశానికి ఉండే శత్రువులు ఎవరైతే ఉంటారో ఆ శత్రువులతో కూడా జ్ఞాతి, అంటే ఒక మధ్యవర్తిత్వాన్ని వాళ్ళు కోరుకోవటం, తద్వారా మనం ఆర్థికంగా కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు ఎదుర్కొన్న సమస్యల్ని కూడా మనం పరిష్కరింపజేయటం, భారతదేశం యొక్క ఉన్నతి కూడా మన ప్రపంచమంతా కూడా చాటే దిశగా ఈ విశ్వవసునామ సంవత్సరం ఉండటం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా
ఈ యొక్క సంవత్సరంలో కూడా అందరికి చేతికి ఎంత ధాన్యము లభిస్తుందో దానాన్ని కూడా ఇవ్వటం వల్ల బ్రాహ్మణులకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, దైవ కార్యక్రమాలకు కావచ్చు, దేవాలయాలకు కావచ్చు, అలా ధాన్యదానం చేయటం వల్ల ప్రజాక్షేమం చేకూరి అందరూ సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉంటారు ఆ యొక్క ఈశ్వరుడు అనుగ్రహంతో. ఈ విధంగా మన ఉగాదిని పురస్కరించి విశ్వనామ సంవత్సరంలో ద్వాదశ రాశులు ఫలితాల యొక్క చెప్పుకుందాం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. విశ్వవసునామ సంవత్సరం ఉగాది పురస్కరించి కర్కాటక రాశి యొక్క ఫలితాలు చెప్పుకుందాము. కర్కాటక రాశి యొక్క నక్షత్రాదులు: పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు. ఈ యొక్క ఆదాయ వ్యయాలు: 8 ఆదాయం, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. అంటే ఆదాయం మించినటువంటి ఖర్చులైతే దుబారా ఖర్చులైతే చేయరు. ఏది అవసరమో దాన్నే ఖర్చు పెట్టి తదనుగుణంగా ఆదాయాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. మిమ్మల్ని మెచ్చుకునేటువంటి వారు 7, అవమానించేటువంటి వారు 3 ఉన్నారు. కాబట్టి కర్కాటక రాశి వారికి యోగదాయకంగా ఉంది ఈ సంవత్సరం చెప్పవచ్చును. వీళ్ళ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ యొక్క గురువు మిథున రాశి యొక్క సంచారం చేస్తూ 12వ స్థానంలో సంచరిస్తున్నారు మే నుంచి. అట్లానే రాహుకేతువులు జూన్ నుంచి వీళ్ళకి కేతు వచ్చేసి 3వ స్థానం ముందు, రాహు వచ్చేసి 8వ స్థానం సంచారం చేస్తున్నారు. శని వీరికి ఉగాది నుంచి అంటే మార్చి 29 నుంచి వీరికి ఈ యొక్క శని భాగ్యస్థానాన్ని సంచరిస్తున్నారు. దీర్ఘకాలిక గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్టయితే ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ యొక్క జన్మ జాతకరీత్యా కానీ గోచారీత్యా కానీ గ్రహస్థితి చూసినట్టయితే అనుకూలంగానే ఉంది. అయితే వీళ్ళకి ధన రాబడి ఏదైతే ఉందో అనుకున్నంత మొత్తంలో ధన రాబడి అనేది తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఆదాయం ఉన్నా కూడా మీరు ఒక స్కెచ్ వేసుకుంటారు, పలానా ఇంత ఆదాయం వస్తుందేమోనని. ఆదాయానికి గండిపడే అవకాశం ఉంటుంది. త్వరితగతిన రాదు, కొద్దిగా కాలం నెరవేరిన తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. అట్లానే మీకు ఈసారి గురువుడు అతిచారం వల్ల జన్మస్థానం ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నారు. అట్లానే గురుడు ఉచ్చస్థితి సంచారం చేయడం వల్ల కర్కాటక రాశి వారికి కొంత మంచి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఉన్నట్టుండి మీ యొక్క క్రేజ్ బయట పెరగటము, అట్లానే జన్మస్థానంలో నుంచి 12వ స్థానం శుభకార్యాచరణ చేయటము, ఏదైనా స్థిరాస్తిని కొనుగోలు చేయటము, గృహోపకరణాలు కూడా కొనుగోలు చేయటము, అట్లానే ఏది అవసరమో దాన్ని మీరు ధనాన్ని వెచ్చించి మనకు అవసరం ఉంటేనే తీసుకుందాం ప్రయత్నం చేయటము. అట్లానే శని కూడా మీకు 9వ స్థానం సంచారం చేస్తున్నాడు. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. ఏదైనా ఒక స్థిరమైనటువంటి ఆలోచన చేసి ఒక యోచన చేసి తదనుగుణంగా వెళ్ళటం అనేది జరుగుతుంది. అట్లానే ఈ యొక్క రాహు 8వ స్థానం సంచారం చేయడం వల్ల ఎప్పుడో జరిగిన సంఘటన ద్వారా మళ్ళీ పునరావృతమై కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. తద్వారా ఇబ్బందికి లోనుపడే అవుతుంది. ఎప్పుడైనా కూడా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఆరోగ్య సమస్యలకు సంబంధించి వైద్యుని సంప్రదించడం మంచిది. అట్లనే కేతు ద్వితీయంలో ఉండటం వల్ల కుటుంబంలో కలహాలుగా ఉంటాయి. బయటవారు మెచ్చుకుంటారు, ఇంట్లో వాళ్ళు ఏమో మెచ్చుకోకుండా ఉండటం, మీకు కొంత మనస్తాపం చెందటం, తర్వాత కొంతవరకు ఇబ్బందులు లోను కావటం, కుటుంబంలో మిమ్మల్ని ఎక్కువగా విడదీసి చూడటం లాంటివి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏంటంటే బయట అంతా గెలుచుంటారు, బయట అనేక రకాలుగా మీకు పేరు ప్రఖ్యాతులు రావచ్చు. కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం మీకు వ్యతిరేకంగా ఉండి లేదా వాళ్ళు మాట్లాడే భావన కూడా మీకు అనుకూలంగా ఉండకపోవటం, తద్వారా కొంత వ్యాకుతులు చెందటం, తర్వాత సంవత్సరంలో కూడా కొంతవరకు ఆరోగ్యం అనేది కొంత ఇబ్బందిగా ఉంది. కుజుడు కూడా మీకు జన్మస్థానం 3వ స్థానం సంచారం చేస్తూ దాదాపుగా జూన్ తర్వాత వరకు కూడా ఇబ్బందిగానే ఉంది. కాబట్టి ఆరోగ్యరీత్యా మాత్రం చాలా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అట్లానే తరచూ కొన్ని విషయాలు కానీ వస్తువులు కానీ పోగొట్టుకోవటం, తర్వాత ధన వ్యయం ఎక్కువగా జరగటం, దేహ సౌఖ్యాన్ని పొందటం, తర్వాత ఈ యొక్క సోదరిమణులతో కొంత వ్యతిరేక భావన కలగటం సోదరవర్గంతో, అలానే శారీరక శ్రమ అధికంగా ఉండటము, మనశ్చాంచల్యము, బుద్ధి వికసించినా కూడా మనశ్చాంచల్యంతో స్థిరమైనటువంటి బుద్ధితో ఆలోచన చేయకపోవటం, ఏదైనా ఒక పదవీ యోగాన్ని పొందటం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అన్ని కార్యాల్లో కూడా శుభకార్యాలు కానీ అటు అశుభకార్యాలు కానీ మిశ్రమ ఫలితాన్ని సూచరిస్తున్నాయి. కాబట్టి ఏదైనా కూడా అన్ని కార్యాల్లో కూడా మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. భూగృహ లాభాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క భూ సంపాదన పెంచుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వాటిలో పెట్టుబడే అవకాశం ఎక్కువగా ఉంది. విద్యార్థులకి లాభించే అవకాశం ఉంది. ఉద్యోగార్థులకు కొన్ని నిరాశ ఎదురైనా సరే ఇప్పుడు కాకపోయినా వచ్చేసారైనా మనం కష్టపడి మన జీతం మనం తీసుకుందామనే ఆలోచనతో హెచ్చుగా ఉంటారు. ఎవరైనా కూడా బయట వారి యొక్క సహాయ సహకారాలు ఎక్కువగా ఉండటం, ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని సహకరించకపోవటం, అట్లాగే వ్యాపారంలో కొన్ని ఆటంకాలు ఉండటం,
అయినా కానీ కొన్ని మనస్సులో చింతన కలిగినా కూడా వేదన కలిగినా ఏదో విధంగా వ్యాపారం చేస్తూ ముందుకు వెళ్దామని ఆలోచనతో ఉంటారు. స్థిరమైన ఆలోచనతో ఏదైనా కూడా తన గుర్తింపు లేకపోతే అక్కడ ఉండకపోవడం అనేది మంచిదని ఒకటి భావనలోకి వస్తారు. ఆర్థికమైనటువంటి సమస్యలు కొంతవరకు కుటుంబంలో కూడా కొన్ని పోషణకి కూడా అప్పు తీసుకొచ్చే సమయం కూడా ఉంటుంది. అలా గురువు మీకు 12లో ఉండడం వల్ల శుభకార్యాచరణతో పాటు అట్లానే సినీ రాజకీయ ప్రముఖులకి చాలా ఆదాయంగా బాగుంటుంది. కొంత డబ్బు పైన కూడా పేరు పలుకుబడి మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది. అట్లనే కవులు కళాకారులు ప్రోత్సాహకంగా ఉంటుంది. తర్వాత ఈ యొక్క కొంతవరకు ఆర్థికంగా కొంత నష్టపోయే అవసరం కూడా ఉంది. ఎందుకంటే పేరు వస్తుందని చెప్పి ఆర్థికంగా కొంతమంది అధికంగా వెచ్చిస్తారు. తద్వారా పేరు రావటం అనేది ఎక్కడో అనుకున్నంత స్థాయిలో పేరు రాకపోవడం, ప్రఖ్యాతి రాకపోవడం జరిగే అవకాశం ఉంది. తర్వాత విదేశీయానం చేసేటువంటి వారు ముఖ్యంగా విదేశాలకు సంబంధించి వ్యవహారాలు కానీ కొంత ఇబ్బందికరంగా ఉండేవి. తర్వాత చదువు కూడా వెళ్ళేవి కూడా ఏవైతే ఉన్నాయో ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ యొక్క కర్కాటక రాశి వారికి రాహుకేతుల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి. శని గురువులు అనుకూలంగా ఉన్నారు. ముఖ్యంగా రాహుకేతుకు సంబంధించి సర్పక్షేత్ర దర్శనం చేయడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వల్ల మంచి కలిగే అవకాశం ఉంటుంది. ఇంకా అవకాశం ఉంటే ప్రతి ఆదివారం కూడా మీ దగ్గరలో ఉండే గ్రామదేవత దర్శనం చేసుకొని అమ్మవారికి అనుగ్రహాన్ని పొంది ఆ యొక్క ఈ ఇబ్బంది నుంచి కూడా బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే గణపతికి ఆరాధన చేయటం వల్ల కర్కాటక రాశి వారు కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది. ఈ విధంగా వాళ్ళు అనేకమైనటువంటి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ యొక్క రాహుకేతువులు అమ్మవారి ఆరాధన, గణపతి ఆరాధన వల్ల. శ్రీమాత్రే నమః.